హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు రాగి పిండితో చేసుకునే 2 రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేసుకుంటున్నానండి. ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు, సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే 10 అంటే 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. మరి ఆ హెల్తీ టేస్టీ అయిన 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా రాగిపిండి ఉప్మా కోసం ఒక కడాయి తీసుకొని 2 పావుల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఒక 10-15 జీడిపప్పు పలుకులను వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇక్కడ జీడిపప్పు పలుకులు అనేది ఆప్షనలేనండి, కంపల్సరీ అని ఏమీ లేదు. ఇలా జీడిపప్పు పలుకులు మంచిగా కలర్ చేంజ్ అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టాక అదే కడాయిలోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని అవి చక్కగా చిటపట్లాడాక 2 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకొని సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ మనకు ఉల్లిపాయ ముక్కలు అనేది చక్కగా సాఫ్ట్ అవుతున్న టైంలో దీంట్లోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయల ముక్కలు, అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసుకొని వీటిని కూడా మరో నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గి దగ్గర పడుతున్న టైంలో దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని ఒక 30 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఒక పెద్ద టమాటో ముక్కల్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల టమాటా ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇవన్నీ బాగా కలుపుకొని మూత కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, టమాటాలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. రాగి పిండి ఉప్మా అంటే సొంతం రాగి పిండితో చేస్తే టేస్ట్ బాగోదండి. సో 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే 1 కప్పు రాగి పిండిని తీసుకోండి. ఇలా తీసుకుంటే ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రవ్వ బాగా ఫ్రై అయ్యాక మనం రాగి పిండిని కూడా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి ఉప్మా రవ్వ అనేది బాగా ఫ్రై అయ్యాక చక్కటి అరోమా అనేది వస్తుంది. అప్పుడు ఏ కప్పుతో పిండి తీసుకున్నామో, అంటే మనం ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాం కదండి, దానికి 4 కప్పుల వాటర్ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఉప్మా అనేది లూజ్గా కావాలంటే 4½ కప్స్ వాటర్ తీసుకోండి. ఇందులో ఉండలు ఏమీ లేకుండా కలుపుకొని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత కవర్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, మనకు దగ్గర పడ్డట్టు ఉంది కదా. ఇలా మధ్య మధ్యలో కలపకపోతే ఉండల్లా అవుతుందండి. సో మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో పాన్ నుంచి ఉప్మా అనేది సెపరేట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. మీరు ఇక్కడనే సాల్ట్ కూడా టేస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ అడ్జస్ట్ అయ్యి పాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులన్నిటినీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయి పాన్ నుంచి పూర్తిగా సెపరేట్ అవుతాయి. అంతేనండి, ఎంతో వేడి వేడి టేస్టీ అయిన రాగి పిండి ఉప్మా అయితే రెడీ. దీన్నైతే మనం వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. నేనైతే కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేరొక బౌల్లోకి తీసుకొని ఉప్మానైతే సర్వ్ చేసుకుంటున్నానండి. మామూలు ఉప్మా నచ్చని వాళ్ళైనా ఇలా ఉప్మా రెడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్తీ కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా గార్నిష్ చేసుకున్న ఉప్మాని నేను ఈరోజు పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు పల్లీ చట్నీయే కాకుండా నాన్ వెజ్ కర్రీస్తో కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. రెండో రెసిపీ వచ్చేసి రాగి పిండి బందోసలు. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు బొంబాయి రవ్వ, దాంట్లోకి 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోండి.
1.5 కప్పు అవుతుందండి. సో, మనం 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇక్కడ పెరుగు కాబట్టి నేను 1 కప్పు తీసుకున్నాను. మజ్జిగ అయితే 1.5 కప్పు తీసుకోండి. పెరుగు, రాగి పిండి, బొంబాయి రవ్వ అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ఉండలేమీ లేకుండా చూసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా దీంట్లోకి ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. మరీ లూజ్‌గా కాకుండా, మరీ టైట్‌గా కాకుండా చూసుకోండి. మనం పిండిని ఒక టైం ఉంటే హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇలా అన్నీ బాగా కలిపిన తర్వాత నేనైతే ఒక 1 అవర్ అయితే నానపెడుతున్నానండి. ఇలా నానపెట్టడం వల్ల మనకు బందోసలనేది చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఒక 1 అవర్ నానబెట్టిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గరగా అయిపోయింది. పిండి అనేది చాలా సాఫ్ట్‌గా అయిపోయింది కదా! ఇలా అయిపోయిన పిండిని బాగా కలుపుకొని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్‌లోకి ముందుగా కలుపుకున్న పిండినంతా వేసుకొని, మనం దోస బ్యాటర్ ఏ విధంగా మిక్సీ చేసుకుంటామో ఆ విధంగా మిక్సీ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. దీంట్లోకి ఒక పావు కప్పు వాటర్ వేసుకొని ఫైన్‌గా బ్లెండ్ చేసుకోండి. ఇలా ఫైన్‌గా బ్లెండ్ అయిన ఈ బ్యాటర్‌నంతటిని మనం ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. చూడండి నేను ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నదాన్ని మనం ఒక బౌల్‌లోకి తీసుకొని ఇక్కడనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు వేసి కూడా బందోసలు వేసుకోవచ్చండి. బట్ దీనికి మరింత టేస్ట్ పెరగడం కోసం నేనైతే దీనికి తాలింపునైతే యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఇంకా టేస్ట్ బావుంటుంది. దానికి పాన్ తీసుకొని దాంట్లోకి పాన్ హీట్ అయ్యాక 2 పావుల నూనె యాడ్ చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు జీలకర్ర, అలాగే ఒక చిటికెడు ఆవాలు వేసి అవి చక్కగా చిటపట్లాడాక సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజ్ ఉన్న టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇక్కడ టమాటో ముక్కలనేది పూర్తిగా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. నేను ఉల్లిపాయ ముక్కలైతే డైరెక్ట్‌గా పిండిలోనే వేస్తున్నానండి. ఈ టమాటో ముక్కలనేది మనకు చక్కగా 2-3 మినిట్స్‌లో సాఫ్ట్ అయిపోతాయి. ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పక్కన పెట్టుకొని చల్లారనిస్తే సరిపోతుంది. ఇలా ఈ టమాటో ముక్కలు పూర్తిగా మగ్గిపోయాయి కదా! నేనింకా పక్కన పెట్టి చల్లారాక ముందుగా రెడీ చేసుకున్న పిండిలోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన 1 కప్పు వరకు కొత్తిమీరను వేసుకుంటున్నాను. అలాగే ముందుగా పోపు చేసి పెట్టిన టమాటోలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మిశ్రమాన్ని కూడా వేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ పిండితో బాగా కలిసిపోవాలండి. ఇక్కడ మనకు దాంట్లో టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇలా వంట సోడా వేసుకోవడం వల్లనే మనకు బందోసలనేది చాలా ఫ్లఫీగా, సాఫ్ట్‌గా చాలా చక్కగా పొంగుతూ వస్తాయి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక చూడండి పిండనేది కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ వచ్చింది కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చిన పిండికి మనం తాలింపు వేసే కడాయి తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మీకు ఎంత పడితే అంత నాకిక్కడైతే 1½ టేబుల్ స్పూన్ పట్టదండి గరిటెం బావు. ఆ గరిటెం బావు పిండి వేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత కవర్ చేసుకొని లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇలా ఒక సైడు లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో సైడు టర్న్ చేసుకోండి. ఇలా రెండో సైడ్ టర్న్ చేసాక చూడండి బందోస్ అనేది చక్కగా ఫ్లఫీగా పొంగుతూ చాలా బాగా వచ్చింది కదా! ఇలా రెండో సైడ్ కూడా మంచిగా కాల్చుకొని, రెండో సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. లో ఫ్లేమ్‌లో కాల్చుకోవడం వల్ల లోపటి దాకా బాగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఇలా మీకెన్ని కావాలంటే అన్ని బందోసలను అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న బందోసల్ని
టమాటో చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. ఇదే కాకుండా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ దేనితోనైనా సూపర్‌గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సడెన్‌గా ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఒక్కసారి చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడిగి టిఫిన్ చేయించుకుంటారు. టేస్ట్ అంత బావుంటుంది. మీకు నచ్చిందా? తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.